హాయ్, మీ పేరు? సాన్వి. సాన్వి. సాన్వినా? ఎక్కడి నుంచి వచ్చావా? కందుకూరు. కందుకూరు నుంచి వచ్చావా? మొత్తం మీ టీం మెంబర్స్ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు మొత్తం మీ టీమేనా? ఓకే ఓకే. మరి మీ గురువు గారి పేరు? దత్తేశ్వరి. దత్తేశ్వరి మేడం. అంతేకాకుండా మరి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు? 1 year. 1 year నుంచి నేర్చుకున్నావు. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నావు. మరి ఇన్ని ఇయర్స్ నుంచి మీ గురువు గారు ఇంతలాగా ట్రైన్ చేసి మరి ఇంత పెద్ద ఈవెంట్కి నువ్వు ఇలా వచ్చావు కదా, మరి మీ గురువు గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావు? ఆవిడ బాగా చెప్తారు. ఇంకా మాకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా పైన ఎప్పుడు కోప్పడరు, నీట్గా చెప్తారండి. అంటే మీ గురువుగారు అయితే పక్కన మీ ఇంత పెద్ద ఫ్యామిలీ మీ కోసం వచ్చింది కదా, మరి ఇంత సపోర్టివ్గా ఉన్నారు కదా, మరి వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పగలదా? చెప్పు. మీ మదర్ గారి గురించి చెప్తారా? ఆవిడ అన్నిటిలో సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎగ్జామ్స్కి బాగా చదివిస్తారు. ఇప్పుడు మీ మదర్ గారిని అడిగాము, సరేనా? ఓకే ఓకే. హాయ్ మేడం. హాయ్. అంటే ఇప్పటి జనరేషన్లో పిల్లలు చూస్తే మొబైల్స్ యూజ్ చేయడం కానీ సోషల్ మీడియాలో కానీ అట్లా ఉంటున్నారు కదా, మీరు ఇంత శ్రద్ధ తీసుకొని స్పెషల్గా ఒక గురువు గారిని పెట్టి ఇట్లా ట్రైన్ చేయడం, ఇంత పెద్ద ఈవెంట్కి అందరికీ ఇట్లా ప్రజెంటేషన్ చేయడం అట్లా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఇక్కడికి వచ్చాం కదా, చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ టైం ఇది ఇంత దూరం రావడము. అట్లా స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. మా ఫ్యామిలీ అందరూ వచ్చాం తన కోసమే. ఎందుకంటే పిల్లలు అట్లా చేస్తుంటే, ఆ పిల్లలు అలా ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు అసలు ఆ ప్రేమ వెలకట్టలేనిది అనమాట, ఆ హ్యాపీనెస్ వెలకట్టలేనిది. మీరు అంటే కళ్ళ ముందు మీరు అంత చూస్తున్నారు, అంత ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క పాప కోసం మీరు ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చారు కదా, దాని గురించి మీరు మీ అభిప్రాయం? దాని గురించి అంటే అందరు ఫ్యామిలీ అంతా సపోర్టివ్గా ఉంటారు ఆల్వేస్, ఏ ఈవెంట్ చేసుకోవాలన్నా. సో పాప కోసం అంత దూరం నుంచి అందరం వచ్చాం, ప్రౌడ్గా ఉంది బాగా. హాయ్ సార్, మీ పేరు? చిరంజీవి. అంటే తిరుపతి అనేసరికి మహాపుణ్యక్షేత్రం. అటువంటి తిరుపతిలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత చక్కగా జరుగుతుంది కదా ఈవెంట్ గురించి చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఈవెంట్ గురించి మీ అభిప్రాయం తెలియజేస్తారా? తప్పకుండా. గ్రేట్. బాగా ఈవెంట్ బాగా చేయడం, పర్ఫెక్ట్గా బాగా ఉంది. అచీవ్మెంట్ బాగా అందరికి చేయడం, అందరికి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అంతా బాగుంది, యాక్టివ్గా ఉంది. అదేవిధంగా మేడం చెప్పండి, మీ పేరు? నారాయణమ్మ, వాళ్ళ గ్రాండ్ మదర్. నానమ్మ గారా? మరి మీ మనవరాలు ఇంత చక్కగా చేసింది కదా, మరి మీ ఆనందాన్ని? ఓకే ఓకే. అలా ఎంకరేజ్ చేయడం అంటే చాలా రేర్ అనమాట. ఇప్పట్లో పిల్లలు ఉండేసరికి మొబైల్స్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమని అట్లా ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఈ జనరేషన్లో కూడా ఇటువంటి కళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, మరి ఆనందంగా ఉంటుంది. పిల్లలు ప్రోత్సహించాలని, మంచిగా చదవాలని, మంచి ఇలాంటి ప్రోగ్రాముల్లో ప్రదర్శించాలని చాలా ఆనందంగా ఉంటుంది. మాకు చెన్నై నుంచి వచ్చారు, అదిగో మా కొడుకు కోడలు లాయర్, హైకోర్టు లాయరు కోడలు చెన్నై నుంచి వచ్చింది ఈ ప్రోగ్రాం చూడాలని. నేను సీని రానమ్మా, వీళ్ళంతా టీచర్స్, మా అల్లుళ్ళంతా కూతుర్లు అందరూ ముగ్గురు. ఏం లేదు, ఆనందంగా ఉంటుంది. మంచిగా పెద్ద ఫ్యామిలీ పాప కోసం వచ్చారు కదా, అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలా రావడం కూడా. 25 మెంబర్స్ మా పిల్లలందరూ కూడా, మనవాళ్ళకి పెళ్ళైంది, డాక్టర్లు ఉండరు, ఇంజనీర్లు ఉండరు, ఐఐటి ఉండరు, పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు. కాబట్టి అందరం కూడా ఒకే లెక్కన కలిసి మెలిసి అందరం ఉంటే ఎక్కడికైనా ప్రోగ్రాం వేసుకుంటే ఫ్యామిలీ ప్రోగ్రాము. మా అక్కయ్య కోడలైనా మా కోడల్లాగానే మా కొడుకు హైకోర్టు లాయర్ అబ్బాయి, అందరూ చక్కగా అందరం కలిసి ఉంటాం, అందరం చక్కగా ఉంటాం, అంత ఎంకరేజ్ బాగానే ఉంటాం. హాయ్ మేడం, చెన్నై నుంచి వచ్చారండి, అక్కడి నుంచి ఏం మాట్లాడమంటారు? ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి అటెండ్ చేస్తాను. నేను చెన్నై చాలా ప్రోగ్రామ్ అటెండ్ అయి ఉన్నాను, ఈ అమ్మాయి కోసం ఈరోజు వచ్చి అటెండ్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? ఎస్ బెటర్, ఎందుకంటే మీరు ఇది మొమెంటో ఇచ్చి ఇది చేసింది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది కదా, సో అది బెటర్ అని అనిపిస్తుంది. హాయ్ సార్. నమస్తే. మరి మీ మాటల్లో ఇప్పుడు స్టడీ ఒకటే కాదు, ఈ రోజుల్లో స్టడీతో పాటు కల్చరల్ యాక్టివిటీస్, పర్టికులర్లీ నశించిపోతున్నటువంటి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఈ రోజుల్లో పైకి తీసుకురావడం చాలా ఎంతైనా అవసరం ఉంది.
అలాంటిది పాప ఫస్ట్ ఆమె అభిరుచిని గమనించింది ఫస్ట్ పేరెంట్స్ తర్వాత వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య గారు, మిగతా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ ఇస్తాము. ఖచ్చితంగా ఆమె భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని, ఆ దేవుని సన్నిధిలో ఇలాంటి జరగాలని మేమందరం కోరుకుంటాం. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం మాకందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ ఆర్ ప్రౌడ్ఫుల్. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రీ కోల వెంకటేశ్వరరావు గారి గురించి మీ మాటల్లో. ఆయన వెరీ నైస్ పర్సన్. అంతరించిపోతున్నటువంటి కళల్ని బయటికి తీసుకురావడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఈ పోల వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన మా అందరి తరఫున, మా ఫ్యామిలీ తరఫున, మా పాప తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లానే ఫస్ట్ ఆమెకు చెప్పాల్సిందంటే వాళ్ళ గురువు గారి గురించి చెప్పాలి. గురువు లేనిది ఏ విద్య కూడా అభివృద్ధి చెందదు. ఫస్ట్ నేను ఒక టీచర్ని. ఫస్ట్ గురువుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆ గురువు దక్షిణ మనం ఈ జీవితంలో ఎప్పుడైనా రుణపడి ఉండగలిగితే విద్య అనేది ఖచ్చితంగా ప్రౌఢవిల్లుతుంటుంది. అట్లాంటి విద్యలన్నింటినీ కూడా ఈరోజు ఒక వేదిక మీద తీసుకొచ్చి ఎక్కడెక్కడో సమాజంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలందరినీ ఒక చోటకు చేర్చి అలాంటి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ను మనకు లైవ్లో చూపించేసి ఇట్లా మనకు టెలికాస్ట్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సార్ ఎంతో వ్యయప్రయాసాలు కోర్చుకుని ఎంత టైం స్పెండ్ చేసేసి మనందరినీ ఈ ఫ్యూచర్లో ఈ పిల్లలు ఈరోజు ఉండేటటువంటి నార్మల్ డ్యాన్సెస్ వేరు, క్లాసికల్ డ్యాన్సెస్ వేరు. క్లాసికల్ డ్యాన్స్ను పైకి తీసుకురావడం అనేది అది చాలా గొప్ప విషయము. సార్కు ప్రత్యేకమైన చాలా కష్టము, ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా మా అందరి తరఫున. హాయ్. హలో, నీ పేరు? ప్రణవ్. ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై. నుంచి వచ్చారు. మరి ఈ ఈవెంట్ ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? గుడ్. ఆల్ గుడ్. బాగుందా? మరి ఏమవుతుంది? కజిన్. మరి మీ కజిన్ ఎట్లా చేశారు? సూపర్ చేసింది. మంచిగా చేసిందా? ఓకే, మరి మంచిగా ఉన్నా మొత్తం అంతా? ఓకే మేడం. మరి ఓకే, కోడలు అవుతుంది అన్నాను. మరి అంత చక్కగా చేశారు కదా స్టేజ్ పైన, అంత పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా చక్కగా చేశారు. మరి మీ మాటలు? చాలా హ్యాపీగా ఉంది, మా పాప చేసింది కాబట్టి. ఓకే, ఇలాంటివి ఇలా చాలా చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ పేరు? శృతి. ఏమవుతారు? అమ్మాయి వాళ్ళ పాప. వాళ్ళ పాప. అంటే చాలా చక్కగా చేశారు కదా తను. మరి మీ మాటలో ఎట్లా? చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ అట్లానే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా బాగుంది. బాగా రెండు బ్యాలెన్స్ చేస్తుంది ఆ పాప. అంతేకాకుండా మీరందరూ కలిసి ఈ పాపని చాలా అంటే చాలా సపోర్టివ్గా తను వెనకంటూ ఉండి ముందు నడిపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అందరు ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఆ పాప అట్లానే సపోర్ట్ చేస్తా, రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగా చదువుతుంది. ఇప్పుడు మన లాంటి జనరేషన్ కూడా ఈ చిన్న పిల్లల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ అవుతాను. ఎందుకంటే ఇటువంటి కళలు చాలా రేర్ అనమాట. అటువంటిది చాలా ముందు నడిపిస్తున్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేడం మీరు మీ మాటల్లో? మనవరాలా? సరే చెప్పండి. బాగా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. మా అమ్మాయి చాలా అంటే చాలా చక్కగా చేశారు. మరి ఎలా అనిపిస్తుంది? బాగా చేసింది, మళ్ళా చేయాలనిపిస్తుంది. మరి తిరుపతి అంటే ఇది మహాపుణ్యక్షేత్రం. తిరుపతి అనేసరికి మనకి మహాపుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది. అటువంటి ప్రాంగణంలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంతలా బహుమతి అందుకుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే పిల్లల కన్నా వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందం వెలకట్టలేదు అనమాట. ఏ పేరెంట్స్ కన్నా అట్లా ఉంటుంది. అంతేగాని మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు కదా మీకు? వచ్చినాము, మార్కాపురం నుంచి వచ్చినాము. ఆ ఆనందంతోనే వచ్చినాము. మా మనవరాలు చేస్తుంది చూడాల నాట్యం అని వచ్చినాము ఇంతవరకు. ఓకే మేడం, అందరూ చాలా చక్కగా చెప్పారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మా మనవరాలు హ్యాపీగా ఉంది. చక్కగా నేర్చుకోవటం కూడా ఆ అమ్మాయి అడుగు తప్పకుండా, వాళ్ళు వేసిన పాటలు అడుగు ఎక్కడ తప్పకుండా, నాట్యము ఏ విధ పొరబోకు మొత్తం దానికి ఎట్లా చేస్తే అదే పాట ప్రకారం చేసింది. అంత ఆనందంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.